హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ మెమరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ కావాలని ఫ్రాడ్ అయిన పవన్, పెళ్లి కొడుకు పవన్ ఎవడైతే ఉన్నాడో వాణ్ణి ఇంటికి పిలిపిస్తారు. బూచి కాచి పవన్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారు, ఆ జాబ్ సంగతి అని అంటారు. అవును కదా, 10 lakhs పెండింగ్ ఉన్నాయని విన్నానే, అవి కట్టేసే, వెంటనే జాబ్ లెటర్ నీ దగ్గర ఉంటుంది, ఆఫర్ లెటర్ని నేనే స్వయంగా తీసుకొచ్చిస్తాను అని అంటాడు పెళ్లి కొడుకు పవన్. ఇంకప్పుడే చక్కగా చూస్తూ ఉంటుందన్నమాట జగదాత్రి. జగ్గు ఏంటి నన్ను పిలిచావంట అని అంటారు. ఇంక వెంటనే మీరు నాకు బాగా నచ్చారు, అది చెప్పడానికి పిలిచాను అని అంటుంది జగదాత్రి. అవునా, నాకెంత సంతోషంగా ఉందో అని అంటాడు పెళ్లి కొడుకు పవన్. కానీ దానికంటే ముందు నేను కొన్ని విషయాలు మీ దగ్గర కన్ఫర్మ్ చేసుకోవాలి. అవును, ముందు మీ గురించి అడిగే కంటే పక్కనున్నా అని చెప్పి సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తాడు. సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్ళి తన గన్ తీసుకుంటుంది జగదాత్రి. ఆ గన్ని చూస్తూ, మ్యాగజైన్ లోడ్ చేసి ఉందా అని అడుగుతుంది. మ్యాగజైనా? బుక్ గురించి నన్ను అడుగుతుందేంటి? చేసే ఉంది మేడం అని అంటాడు ఆ సెక్యూరిటీ గార్డ్. ఓ అవునా, సరే ఇంకొక మ్యాగజైన్ మార్చివు అని అంటుంది ఇంకా జగదాత్రి. ఆ గన్మ్యాన్ వెంటనే ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా మేడం అని అంటాడు. ఒక్కసారిగా దొరికిపోతాడనమాట గన్మ్యాన్. షాక్ అయిపోతాడు పెళ్లి కొడుకు పవన్. వెంటనే పవన్ పక్కనే ఉన్న పిఏ దగ్గరికి వచ్చి, నన్ను కొట్టమంటావా లేకపోతే నువ్వే నిజం ఒప్పుకుంటావా అని గట్టిగా బెదిరిస్తుంది జగదాత్రి. చెప్పేస్తాను మేడం, నిజం చెప్పేస్తాను. నేను ఈ పెళ్లి కొడుకు పవన్ జూనియర్ ఆర్టిస్టులం మేడం. అప్పుడప్పుడు చిల్లర యాక్టింగ్ని చేసుకుంటూ బ్రతికేవాళ్ళం. అప్పుడే ఇదిగో ఈవిడ దగ్గర నుండి నాకు ఫోన్ కాల్ వచ్చింది అని చెప్తారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట మేఘన వాళ్ళ మామగారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో ఉండిపోతారు. అప్పుడే కరెక్ట్గా ఏంటి అప్పుడే షాక్ అయిపోయారు? ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏమండి అని పిలుస్తుంది. అప్పుడే ఒక ఆంటీ అక్కడికి వస్తుంది. ఇంకా ఆవిడ వాళ్ళ కూతుర్ని తీసుకొని వస్తుంది. మొన్న కనిపించకుండా పోయాడన్నాను కదా, వీడే మా అల్లుడు అని చెప్పి చూపిస్తూ ఉంటారు. ఇదిగో బై ఇన్ఫర్మేషన్, తను వీడికి 3వ భార్య. వీడు ఒక నిత్య పెళ్లి కొడుకు. అందరినీ పెళ్లి చేసి మోసం చేసి వాళ్ళ దగ్గర కట్నం అనే పేరుతో డబ్బులు తీసుకొని జంప్ అయిపోయే రకం వీడు అని చెప్పి చెప్తుంది. ఇంకా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. వెంటనే బూచి, ఏరా నన్ను మోసం చేయాలనుకుంటావరా అని చెప్పి బాగా కొడతాడు. ఇంకా కేదార్, నీ బ్రతుక్కి నీ మొహానికి జగదాత్రి కావాలరా నీకు, జగ్గునా అని చెప్పి బాగా కొడతారనమాట. ఇంకా కేదార్ బూచి కలిసి ఆ పెళ్లి కొడుకు పవన్ని, వద్దు మీకొక దండం, ఆవిడ డబ్బులు ఇస్తానంటేనే వచ్చాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఏయ్ ఎక్కడికి? ఇన్ని ఫ్రాడ్లు చేసినందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, 20 లక్షలు తిరిగి ఇవ్వకపోతే అని అంటుంది జగదాత్రి. ఇచ్చేస్తాను అని చెప్పి ఇంకా పోలీసులు వచ్చేసరికి ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అలా ఇంకా ఆ పెళ్లి కొడుకు ఫ్రాడ్ పవన్ని జగదాత్రి కేదార్ వాళ్ళ వైపు హ్యాపీగా చూస్తూ ఉంటారు. అప్పుడే కౌశికి జగదాత్రితో, జగదాత్రి నీకు గన్ బాగా అలవాటు ఉన్నట్లు తిప్పావే, మ్యాగజైన్స్ గురించి నీకెలా తెలుసు అని అడుగుతారు కౌశికి. వదినా, అంటే చిన్నప్పుడు అమ్మ గన్ తీసుకొచ్చేది కదా, అది చూసి అలవాటు వదినా అని అంటుంది జగదాత్రి. ఓ అవునా, సరే అని చెప్పి ఇంకా హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతారు కౌశికి. అప్పుడే యువరాజ్, నిషిక, వైజయంతి, అమ్మి మనం ఇక్కడే కూర్చుంటే పనవదు, ముందు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డిఎన్ఏ రిపోర్ట్లని మార్చాలి అని చెప్పి హాస్పిటల్కి బయలుదేరుతారు నిషిక, వైజయంతి. ఇది ఇలా ఉండగా సాధు నాయక్ జగదాత్రి కేదార్కి కాల్ చేస్తారు. జై హింద్ సార్ అని అంటుంది జేడి. జై హింద్ జేడి, ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోవడానికే కాల్ చేశాను. మీరు ఇప్పుడు దూరంగా ఉన్నారు కదా అని అంటారు. ఎస్ సార్, మా చుట్టూ ఎవరు లేరు, మీరు చెప్పచ్చు అని అంటుంది జేడి. హోమ్ మినిస్టర్ తాయారు వాళ్ళ కొడుకు విక్కీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్
చూడు జేడి, గత 6 నెలలుగా పోలీస్ స్టేషన్స్కి కంటిన్యూస్గా అమ్మాయిలు మిస్ అయిన కేసెస్ అనేవి ఎక్కువైపోయాయి. అది కూడా యంగ్ ఏజ్ నుండి 30 ఇయర్స్ బిలో అమ్మాయిల టార్గెట్గా కొంతమంది మాఫియా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి తర్వాత వాళ్ళని వదిలేస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతున్నారు. వాళ్ళు డెలివరీ అవ్వడం అదంతా ఒక మాయలా జరిగిపోతుంది. దీని వెనకాల ఎవరో ఉన్నారని బలంగా నేను బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించి ఇన్వెస్టిగేట్ చేస్తే అందులో తెలిసిన నిజాలు ఏంటి అంటే, అమ్మాయిలు మిస్ అవ్వడానికి, వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఈ హోమ్ మినిస్టర్ తాయారు తన కొడుకు విక్కీనేనని తెలిసింది. ఆ విక్కీకి లేని అలవాటంటూ లేదు. కాబట్టి ఈ విషయాన్ని మనం ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్స్తో సహా పట్టుకోగలిగితే ఒక్కసారిగా హోమ్ మినిస్టర్ పదవి నుండి తాయారుని ఈజీగా కిందకి దించేయచ్చు అని అంటారు సాధు నాయక్. ఇంకా జేడీకేడి హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్, నిజంగా ఇది మనకి చాలా క్రూషియల్ ఎవిడెన్స్ సార్. ఇంకా మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోకండి. ఆ తాయారు మెడలు వంచే బాధ్యత మాది. ఇప్పుడే ఆ కేసుకి సంబంధించిన బ్రీఫింగ్ని రమ్య ద్వారా తెలుసుకుంటాను. సో ఐ విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ దిస్ కేస్ సార్ అని అంటుంది జేడీ. ఐ నో జేడీ, ఐ హ్యావ్ హోప్ ఆన్ యూ. ఐ థింక్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి ఇంకా అలా కాల్ కట్ చేస్తారనమాట సాధు నాయక్. కేదార్ వాడు పిచ్చివాడిలా మనందరి ముందు నటిస్తూ, చూసావా జాత్రి ఎంత ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నాడో అని అంటారు కేదార్. ఇదంతా మతిస్థిమితం లేదు అనే డ్రామా అంతా కేవలం మన ముందే కేదార్. వాడికి తగిన సమాధానం మనం చెప్తాం కదా. ముందు మనం హాస్పిటల్కి వెళ్ళి అసలు మిస్ అయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేయబడ్డారో వాళ్ళ దగ్గర నుండి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ బ్లడ్లో ఏమైనా మిక్స్ అయిందా, వాళ్ళు ఎందుకు అలా కిడ్నాప్ అవుతున్నారు, వాళ్ళు చెప్పినప్పుడల్లా మత్తుగా ఉంటుంది, 1 గంట తర్వాత మమ్మల్ని వదిలేస్తున్నారు అని చెప్తున్నారు, దీనికి కారణం ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి ఇంకా తిరిగి వచ్చిన ఒక అమ్మాయిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు. న్యూ కేస్ టేకప్ చేస్తూ జేడీ అండ్ కేడీ. కరెక్ట్గా అదే హాస్పిటల్లో కౌశికి బాబు DNA రిపోర్ట్స్ కూడా అక్కడే ఇష్యూ అవుతాయన్నమాట. సో వైజయంతి, నిషిక అదే హాస్పిటల్కి వస్తారు. జేడీ అండ్ కేడీ కూడా అదే హాస్పిటల్కి వస్తారు. నిషిక, వైజయంతి డాక్టర్తో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. నిషిక డాక్టర్తో, డాక్టర్ మీకు ఎంత డబ్బైనా ఇస్తాం, సో మీరు మేము చెప్పినట్లు అని అంటారు. చూడండి, మీరు ఎవరో మాకు తెలీదు, కౌశికి వాళ్ళ రిలేటివ్స్ అంటున్నారు. తను చాలా పేరున్న అమ్మాయి అండ్ కౌశికి గారు ఒక పెద్ద న్యూస్ ఛానల్కి చైర్మన్. అలాంటి వాళ్ళ ఇంట్లో మీరు ఇలా చేయడం తప్పు. సో ఇది చేయడం, మీరు DNA రిపోర్ట్స్ని మార్చాలనుకోవడం కూడా చట్టరీత్యా నేరం. ఇది ఒక్కసారి కేసు బయటపడితే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడుతుందో తెలుసా? సో మమ్మల్ని మా డ్యూటీ చేసుకొనివ్వండి, మమ్మల్ని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యొద్దు అని చెప్పి గట్టిగా చెప్తారనమాట డాక్టర్. డాక్టర్ మీకెన్నిసార్లు చెప్పాలి, మీరు అడిగినంత దుడ్లు ఇస్తామంటున్నాం కదా, అది మాత్రమే కాదు మా పేరుపై ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ కూడా కావాలంటే నీ పేరు మీద రాసిస్తాను అని అంటుంది వైజయంతి. మీరు ఎన్ని చెప్పినా నేను చెయ్యను అని అంటారు. కరెక్ట్గా అదే టైంకి యువరాజ్ గన్ తీసుకొని వస్తాడు. యువరాజ్ వెంటనే డోర్ వేసేసి ఇంకా డాక్టర్ తలపై గన్ పెడతాడనమాట. గన్ పెట్టి అడుగుతూ ఉంటాడు, ఏంటి డాక్టర్, సరే మీరు చట్టానికి భయపడతారండి, మరి ప్రాణం కంటే చట్టం ఎక్కువ. ఇప్పుడు మీ ప్రాణాలు తీశాననుకో నీ భార్య పిల్లలు అనాథలైపోతారు. చెప్పు, ప్రాణం ముఖ్యమా లేకపోతే ఏదో అంటున్నావేలా అది ముఖ్యమా అని గట్టిగా అడుగుతాడు యువరాజ్. ఇంకా వెంటనే అలా భయపడిపోతాడనమాట డాక్టర్. లేదు, మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటారు. అబ్బా నువ్వు సూపర్ రా అబ్బోడా, నువ్వు చెప్పినట్టే ఇక్కడ జరిగిపోతుంది అని చెప్పి ముగ్గురు ఇంకా డోర్ తీసుకొని బయటికి వచ్చేసరికి అక్కడ జగదాత్రి, కేదార్, జేడీ అండ్ కేడీ నించొని ఉంటారు. జేడీ కేడీలను చూసి ఒక్కసారిగా నిషిక, వైజయంతి, యువరాజ్ షాక్ అయిపోతారు. మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇంకలా చూస్తూ ఉంటుంది జేడీ. ఏంటి, ఏదో ముఖ్యమైన పనిపై వచ్చినట్టున్నారు వైజయంతి గారు అని అంటుంది జేడీ. ఏం లేదమ్మీ,
చిన్న పనిపైన వచ్చిండాము. ఆ నిషి, యువరాజ్ రండి రండి వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయేలోపు నిషిక చెయ్యి పట్టుకుంటుంది జేడి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. వెనక్కి తిరిగి చూసేసరికి నిషిక చెంపపై కొడుతుంది జేడి. ఒక్కసారిగా నిషిక, యువరాజ్ వాళ్ళు షాక్ అయిపోతారు. అమ్మి జేడి అని అంటుంది. నోరు ముయ్యండి. మీరు ఏం చేయాలనుకున్నారో, ఏం చేస్తున్నారో అంతా చూశాను. హే యువరాజ్, ఇప్పుడు నువ్వు చేసిన పని ఏమంటారో తెలుసా? నీకు జైలు శిక్ష పడుతుందని తెలుసా? ఇట్స్ ఎ బిగ్ క్రైమ్ అని నీకు తెలుసా? ఒక డాక్టర్ని బలవంతంగా ప్రాణాలు తీస్తామని బెదిరించి తన్ని డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని అడుగుతారా? మీరు మనుషులేనా? మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నారా అని అడుగుతుంది జేడి. కౌశికి గారి గురించి అందరికీ తెలుసు. ఆవిడ న్యాయానికి చట్టానికి కట్టుబడి ఉంటారని, ఆవిడ నడిచొచ్చే ధర్మరాజు లాంటివారు అని. అలాంటిది ఆవిడ కొడుకు విషయంలో ఆవిడకే మోసం చేయాలనుకుంటున్నారు. మీరు మనుషులేనా అని అడుగుతాడు కేడి. ఇంకా తల దించుకుంటారనమాట నిషికా వాళ్ళు. చూడండి, నా దగ్గర ఈ వీడియో ప్రూఫ్ ఉంది. ఒక్కసారి ఈ వీడియో బయట పెడితే మీ కొడుకు యువరాజ్ని జైల్లో పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ కాదు అనుకుంటే ఇదే వీడియోని కౌశికి గారి ముందు పెడితే అప్పటికప్పుడు మీ భర్త సుధాకర్ గారు మిమ్మల్ని మెడ పట్టుకొని ఇంటి నుండి బయటికి గెంటేస్తారు. చెప్పండి, ఈ 2 ఆప్షన్లలో మీకే ఆప్షన్ కావాలి అని అడుగుతుంది జేడి. ఒక్కసారిగా నిషిక, వైజయంతి ఇద్దరు జేడి చేతులు పట్టుకొని, అమ్మి జేడి, ఏదో తెలియక చేసేసాము, మమ్మల్ని వదిలే ప్లీజ్, ఈ విషయాలు ఎవరితో చెప్పొద్దు. మా అబ్బోడు ఒక్కొక్కసారి అలా ప్రవర్తిస్తూ ఉంటాడు, కానీ చాలా మంచోడు. వాడు జైలుకు వెళ్తే నేను తట్టుకోలేను, వదిలేయమ్మి అని చెప్పి వైజయంతి బ్రతిమాలుతూ ఉంటుంది జేడీని. ఇంక వెంటనే జేడి డాక్టర్ అని డాక్టర్ని పిలుస్తుంది. డాక్టర్ బయటికి వస్తారు. మీరు వీళ్ళతో చెప్పింది చేయాల్సిన అవసరం లేదు డాక్టర్, ఎందుకంటే ఈ హాస్పిటల్కి మేము వస్తూ పోతూనే ఉంటాం. ఇంకొకసారి ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరైనా పాల్పడాలని చూస్తే యూ కెన్ హ్యావ్ మై నంబర్, నాకు కాల్ చేసి చెప్పండి, లేకపోతే ఒక మెసేజ్ పెట్టండి చాలు. వచ్చి ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు జగదాత్రి అండ్ కేదార్ వేరే వార్డుకి. అమ్మయ్యా, ఒక్క క్షణం నరకంకెళ్ళి వచ్చినట్టుందమ్మి. ఈ జేడి మనల్ని కాపు కాసుకొని ఉంటుంది. ఇప్పుడు తను గనక మన విషయం బయట పెట్టిందంటే ఇంక మనల్ని మా ఆయన అస్సలు వదిలిపెట్టడు. పద, తర్వాత ఎప్పుడైనా పగ తీర్చుకోవచ్చు, ఇప్పుడేమీ చేయలేం, పద వెళ్ళిపోదామని చెప్పి ఇంకా ముగ్గురు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా జేడి, కేడి ఎవరైతే మిస్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చేసిన అమ్మాయిలు ఉన్నారో ఆ అమ్మాయిల బ్లడ్ శాంపిల్స్ అయితే రిపోర్ట్ చూస్తూ ఉంటారు. మేడం, ఈ అమ్మాయిలలో కామన్గా ఒక కెమికల్ లైక్ బ్లడ్లో ఒక సబ్స్టాన్స్ అయితే కనబడుతుంది మేడం. ఈ సబ్స్టాన్స్ వల్ల బ్లడ్లో ఎప్పుడైతే అది మిక్స్ అవుతుందో ఒక 1 అవర్ వరకు అది కాన్షియస్ లేకుండా చేస్తుంది. ఆ 1 అవర్ వాళ్ళకి ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళు స్పృహలోకి వచ్చిన తర్వాత దగ్గరలో ఉన్న హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేస్తున్నారు అని చెప్తారు డాక్టర్. ఇంకా రిపోర్ట్స్ని తీసుకొని బయలుదేరుతుందనమాట జేడి, కేడి. ఇంకా సాధు నాయక్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తారు. సార్, మాకు దొరికిన ఒక 2-3 అమ్మాయిలని బ్లడ్ రిపోర్ట్స్ చెక్ చేస్తే అందులో మాకు తెలిసింది ఏంటంటే 3 అమ్మాయిలకి ఒకే రకమైన డోసేజ్ ఉన్న ఇంజెక్షన్ని ఇంజెక్ట్ చేశారు. తర్వాత వాళ్ళు స్పృహ కోల్పోతున్నారు. తర్వాత ఒక 1 అవర్ తర్వాత వాళ్ళందరూ బయటికి వచ్చేస్తున్నారు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవుతున్నారు. అసలు దీని వెనకాల ఉన్నది ఖచ్చితంగా మినిస్టర్ వాళ్ళ కొడుకేనని చెప్పి తెలియాలి అంటే మనం ఒక మార్గం ఉంది సార్, ఒక్క వే ఉంది అని అంటారు. ఏంటది జేడి అని అంటారు. హనీ ట్రాప్ సార్, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. సో మనలో ఒక లేడీని, మనకి తెలిసిన ఒక అమ్మాయిని హనీ ట్రాప్లోకి దించితే ప్రాబ్లం మొత్తం తెలిసిపోతుంది సార్. కిడ్నాప్ అయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడో అర్థమైపోతుంది అని అంటారు జేడి. ఓకే జేడి, ప్రొసీడ్, కానీ గుర్తుపెట్టుకో, ఇదంతా అండర్ కవర్ ఆపరేషన్. ఆన్ రికార్డ్ ఉండదు, ఆఫ్ రికార్డ్ ఉంటుంది. ఒక్కసారి మీపై తాయారికి డౌట్ వచ్చింది అంటే షీఈస్ హ్యావింగ్ అ పవర్, హోమ్ మినిస్టర్ పవర్లో ఉంది కాబట్టి తను మిమ్మల్ని ఏ డెసిషన్ అయినా తీసుకోవచ్చు, మీ ప్రాణానికి ప్రమాదం. సో రిస్క్ ఉందని తెలిసి కూడా మీరు వెళ్తున్నారు, బీ కేర్ఫుల్ అని చెప్పి జాగ్రత్తలు చెప్తారు సాధు నాయక్.
సో అనుకునే విధంగానే ఒక అమ్మాయిని సెట్ చేసి తన్ని ఫాలో అవుతూ ఉంటారు జేడి అండ్ కేడి. సో అప్పుడే ఒక కార్ వచ్చి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. జేడి కేడి ఇద్దరు ఆ కార్ని ఫాలో అవుతారు. ఆ కార్ అవుట్స్కర్ట్స్లోకి ఉన్న ఒక ఫామ్ హౌస్లోకి వెళ్తుంది. ఇంకా ఫామ్ హౌస్ని వెతుక్కుంటూ లోపలికి వెళ్తారనమాట జేడి అండ్ కేడి. వెళ్ళి చూడగానే అక్కడ మినిస్టర్ తాయారు కొడుకు విక్కీ ఉంటాడు. ఒక్కసారిగా విక్కీని చూసి షాక్ అయిపోతారు జేడి అండ్ కేడి. ఇంకా అలా విక్కీ ఆ అమ్మాయిని తీసుకువచ్చినందుకు ఆ డ్రైవర్కి కిడ్నాపర్కి డబ్బులు ఇస్తాడు. ఇంకా నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ అమ్మాయిని ఇంకా తీసుకువెళ్తూ ఉంటాడనమాట కావాలని విక్కీ. అప్పుడే ఆ అమ్మాయిని సేవ్ చేయడానికి జేడి అండ్ కేడి ఫామ్ హౌస్లోకి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యి ఇంకా రెడ్ హ్యాండెడ్గా విక్కీని పట్టుకుంటారు. విక్కీ ఒక్కసారిగా మినిస్టర్ కొడుకు షాక్ అయిపోతాడు. ఏయ్ జేడి, ఏంటి ఇక్కడికి వచ్చారు? ప్రాణాలతో బ్రతకాలని లేదా అని అడుగుతారు. వెంటనే జేడి చెంప పగలగొడుతుందనమాట మినిస్టర్ కొడుకు విక్కీది. నీలాంటి మృగాలు ఉన్నంత వరకు ఆడపిల్లలకి ఎక్కడా సేఫ్గా ఉండదు. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేసిన కారణంగా నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా మినిస్టర్ కొడుకు విక్కీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు జేడి అండ్ కేడి. ఇదంతా న్యూస్లో చూసి తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.